ఇక ధీరజ్‌కి ప్రేమ డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళిందని తెలిసి చాలా కోపంగా మండిపడుతూ ఇంటికి వస్తాడు. బయట నర్మద ఉంటుంది. నర్మద ధీరజ్‌ని చూసి "ఏంటి ధీరజ్ అంత కోపంగా ఉన్నావు?" అని అడుగుతూ ఉంటే ప్రేమ చేసిన విషయం చెప్తాడు. ఇంకా దాంతో "మరి నువ్వు వెళ్లి తీసుకురా ధీరజ్, నువ్వు వెళ్ళు, ఒక్కతే వెళ్ళిందంటే అక్కడ ఎలా ఉందో ఏంటో" అని నర్మద చెప్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు అక్కడికొచ్చి "ఏంట్రా ఎక్కడికెళ్ళావు? కోడలు ఇంకా రాలేదేంటి?" అని అడుగుతూ ఉంటాడు. "నువ్వు వెళ్లి తీసుకురా పోరా" అని చెప్పడంతో "అలాగే నాన్న" అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా అయినా "నేను చెప్తే ఎందుకు వింటావులే, చెప్పాల్సిన వాళ్ళు చెప్తే వింటావు" అని నర్మద అంటూ ఉంటే "వదిన ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాను, మీరు జోక్స్ చేయకండి" అని ధీరజ్ అలా బైక్‌లో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా పుష్పరాజ్‌ని కొట్టేసి ప్రేమతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అక్కడ ప్రైజ్ మనీ గెలుచుకొని 10,00,000 ఇచ్చేసి కార్ తీసుకొని వచ్చి ఉంటారు ఇంటికి. ఇంకా అలా ప్రేమ ఇంటికొచ్చిన తర్వాత నర్మద ప్రేమ అబద్ధం చెప్పిందనేసి ప్రేమ మీద చాలా కోపంగా ఉంటుంది. "అక్క ప్లీజ్ అక్క మాట్లాడక్క, ఎందుకు అలా సైలెంట్‌గా ఉన్నావు? నువ్వు మాట్లాడక్క, నీకు కోపం వస్తే కొట్టు కానీ మాట్లాడకుండా ఉండకక్క" అని ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ నర్మద చాలా సైలెంట్‌గా అలా ఉంటుంది. "ఇప్పటివరకు డ్యాన్స్ చేసి చేసి కాళ్ళు విరిగిపోయేంత నొప్పిగా ఉన్నాయక్క, ప్లీజ్ అక్క నువ్వు ఇంకా నన్ను బాధ పెట్టకు" అని ప్రేమ నర్మదాని బ్రతిమిలాడుతూ ఉంటుంది.